కానీ అంటే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఎస్పెషల్లీ అంబేద్కర్ గారి 125 జన్మదినోత్సవాన్ని సంవత్సరం పొడుగుతా అంటే సెలబ్రేట్ చేయడం కానివ్వండి, వేరియస్ ప్రోగ్రామ్స్ తీసుకోవటం వల్ల ఇటీవల కాలంలో బీజేపీ దళిత ఓటు బ్యాంకుని డెంట్ చేస్తుంది. ఏదైతే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఉన్నదో దాన్ని డెంట్ చేసి తమ వైపు తిప్పుకుంటున్నారు అనేటువంటి భావన ఏర్పడిన తర్వాతనే మీ యొక్క ఏఐసిసి ఎస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రాజు గారు ఈ విధమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు. అదేవిధంగా అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ తక్కువ చేయలేదు అనేటువంటి భావనని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక ఎక్సర్సైజ్ జరుగుతున్నది అనేది కూడా ఒకటి ఉన్నది. ఎస్, 100% మీరు అన్నట్లు బీజేపీ డెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అవునా? డెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మీరు అనుకుంటున్నారు, సమాజం అనుకుంటుంది, ఇప్పుడు మీడియాలో ఉన్నది డెంటింగ్ అంటారు. ఇట్స్ నాట్ డెంటింగ్. బీజేపీ ఈజ్ ట్రయింగ్ టు టెంప్టింగ్ ద ఐడియాలజీస్ ఆఫ్ అంబేద్కర్. వీకర్ సెక్షన్ ఐడియాలజీ, డౌన్ ట్రాడన్ ఐడియాలజీలో టెంప్ట్ చేసి ఇలా కాదు అలా అని చెప్పి 120 ఈరోజు 125th యానివర్సరీ వచ్చింది అంబేద్కర్ది. ఈరోజు మీరుంటే మీరు చేయాలి, నేనుంటే నేను చేయాలి, మోడీ ఉంటే మోడీ చేయాలి, రాహుల్ గాంధీ ఉంటే రాహుల్ గాంధీ, ఎవ్రీబడి హ్యాస్ టు డూ. కానీ చెయ్యాలనే కాన్షియస్నెస్ ఎందుకు వచ్చింది బీజేపీకి? 125 సంవత్సరాలు అంబేద్కర్ ఐడియాలజీని కాపాడింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కాపాడడం కాదు, భారతదేశంలో అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని భారతదేశం అవలంబించింది కనుకనే భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దబడింది అని ప్రపంచాన్ని తెలిసే విధంగా చేసింది ఎవరు? 5.5 దశాబ్దాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ. అందుకే నరేంద్ర మోడీకి ఇంకా సోయి ఉంది అంబేద్కర్ గురించి. నరేంద్ర మోడీకి కాదు, బీజేపీకి సోయి వచ్చింది. యావత్ భారతదేశం 125వ జయంతిని జరుపుతుందంటే ఎందుకు? ఇన్ని సంవత్సరాల అంబేద్కర్ను కాపాడుకుంటూ, అంబేద్కర్ ఐడియాలజీని విస్తరింపజేస్తూ, అంబేద్కర్ ఐడియాలజీని ఆచరిస్తూ, అంబేద్కర్ ఐడియాలజీ ద్వారానే సరైనటువంటి సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. డౌన్ ట్రాడన్ సెక్షన్స్, ఈ సామాజిక తారతమ్యాలు ఏవైతున్నాయో అవి లేకుండా భారతదేశంలో అందరూ కూడా సమానంగా తీర్చిదిద్దబడతారని నమ్మింది కనుకనే కాంగ్రెస్ పార్టీ అది ఆచరించింది కనుకనే ఇప్పటికి కూడా నరేంద్ర మోడీకి సోయి ఉండి అంబేద్కర్ను గుర్తు చేసుకోగలుగుతూ ఉన్నాడు. అయితే ఒకటి చెప్పండి, మీరు అంటున్నారు అంటే అంబేద్కర్ ఐడియాలజీని కాంగ్రెస్ పార్టీయే మిగతా పార్టీల కంటే కూడా పెంచి పోషించింది, వ్యాప్తి చేసిందని అంటున్నారు. అంటే మీరు ఒక కాంగ్రెస్ వాది కాకుండా ఒక దళిత నాయకులుగా మీరు చెప్పండి. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత రాజ్యాంగ లక్ష్యాలు ఏదైతే ఉన్నదో దళితులకు దక్కిందంటారా? 100% అండి. ఒకటి, రాజ్యాంగము అంబేద్కర్ గారు రాసిన కొన్ని రోజుల తర్వాతనే వారు లా మినిస్టర్గా కొన్ని రోజులు పనిచేశారు. దాని తర్వాత వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, అంటే స్వర్గస్థులు అయి ఉండొచ్చు. కానీ దాని తర్వాత కూడా అంబేద్కర్ ఐడియాలజిస్టులే ఒక జగజీవన్ రామ్ కావచ్చు, ఒక కాన్షీరామ్ కావచ్చు, ఈ రోజునటువంటి మీరా కుమారి కావచ్చు, సుశీల్ కుమార్ షిండే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ అంబేద్కర్ ఐడియాలజీని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగంలో మాకు కల్పించినటువంటి హక్కులను ఎవ్వరు కూడా కాలరాయకుండా ఎప్పటికప్పుడు అంబేద్కర్ను గుర్తు చేస్తూ మా హక్కులను మాకు దక్కే విధంగా ముందుకు పోయినాం. దాంట్లో ప్రధాన భూమిక వహించింది. అవునన్నా కాదన్నా భారతదేశాన్ని 70 సంవత్సరాల్లో 5.5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందండి. ఎందుకు పరిపాలించారు? డెమోక్రటిక్గా మాకు అవకాశం ఇచ్చింది భారతదేశ ప్రజలు. 125 కోట్ల మంది ప్రజలు 5.5 దశాబ్దాలు మాకు అవకాశం ఎందుకు ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీయే భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తుంది, ఆ వైపుగా అడుగులేస్తుంది అన్నారే మాకు అవకాశం ఇచ్చారు. దాంట్లో భాగంగానే రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకున్నాం కనుకనే ఈరోజు సంపత్ కుమార్ అనే అతి బీద సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఈ దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఎమ్మెల్యే అయిండు. ఎస్, గర్వంగా నాలంటోళ్ళు 100 మంది, 1000 మంది, లక్షల మంది యావత్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించారంటే అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు అందినాయి కనుకనే, ఆ అందించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం అయ్యింది కనుకనే సంపత్ కుమార్ లాంటి వాళ్ళు లక్షలాదిగా ప్రపంచవ్యాప్తంగా వెదజల్లబడినారు. ఎందుకు? అంబేద్కర్, రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు చెప్పండి, అంటే రాజ్యాంగ పరంగా ఉన్న సీట్ల కంటే మిగతా ఎక్కువ సీట్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ? అంటే ఇదే ఎగ్జాంపుల్. అంటే ఎక్కువ సీటు ఇవ్వడం కాదు, మొన్నటిదాకా మల్కాజ్గిరి సర్వేసత్యనారాయణ జనరల్ సీట్లో గెలిపించింది, కేంద్ర మంత్రిని చేసింది జనరల్ సీట్లనే. మీరు నాకంటే ముందు ఇంటర్వ్యూ తీసుకున్నా అని చెప్పి ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినటువంటి మల్లు రవిని జనరల్ సీట్లో నిలబెట్టి గెలిపించి విప్పించి మళ్ళీ ఇప్పుడు కూడా ఆ కాన్స్టిట్యూన్సీకి ఆయన్నే ఇన్ఛార్జ్గా పెట్టింది కాంగ్రెస్ పార్టీయే. దట్ ఈస్ కాంగ్రెస్ అండి. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, for more news and for more public voice, subscribe iDream.